అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేష్పై పాశవికంగా దాడికి పాల్పడ్డ నగేష్ చౌదరి వ్యవహారం ఏపీ మంత్రి పరిటాల సునీత మెడకు చుట్టుకుంటోంది. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న నగేష్ చౌదరికి మంత్రి సునీత అండదండలు బాగానే ఉన్నాయన్న సంగతి బయటపడింది. ఈ ధైర్యంతోనే పట్టపగలు అంతా చూస్తుండగానే బోయ ఓబులేష్పై సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే నగేష్ చౌదరి దాడికి పాల్పడ్డారని అనంతపురంలో ప్రచారం జరుగుతోంది. ఏడాది నుంచి నగేష్ చౌదరిని దూరంగా ఉంచారన్న మంత్రి పరిటాల సునీత వివరణపై కూడా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకల్లో నగేష్ చౌదరి కీలక పాత్ర పోషించినట్లుగా ఫోటోలు వెలుగు చూశాయి. అంతేగాక మంత్రి పరిటాల సునీత సొంత మండలమైన రామగిరిలో నగేష్ చౌదరికి ఓ ఇంటి స్థలాన్ని కేటాయించడం కూడా ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పరిటాల సునీతపై వాల్మీకి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాప్తాడులో జరుగుతున్న ఆటవిక న్యాయంపై వాల్మీకి సంఘాలు పూర్తి స్థాయిలో మండిపడుతున్నాయి. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీలపై దాడులు మితిమీరిపోతున్నాయి, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి అంటూ పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగానే వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడొచ్చు, అనంతపురం ప్రెస్ క్లబ్లో పూర్తి స్థాయిలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి కావచ్చు, లేకుంటే ఇతరత్ర బోయ వాల్మీకి సంఘాలు పరిటాల సునీతకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పండి బ్రదర్, ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఎందుకంటే బోయ ఓబ్లేస్పై దాడిని ఏ విధంగా చూస్తున్నారు, తర్వాత రాప్తాడులో బోయ ఓబ్లేస్పై దాడి దృశ్యాలను మీరు ప్రత్యక్షంగా చూశారు, ఏ విధంగా అనిపిస్తోంది మీకు ఆ దాడి దృశ్యాలు చూసిన తర్వాత? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే ఆటవిక సమాజంలో ఉన్నంత విధంగా ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. టీవీలో కానీ పత్రికలో రాసే విధానం కానీ చూస్తే కనుక మరీ ముఖ్యంగా ఈ సంఘటనని సాక్ష్య ఛానళ్ళు వెలుగులోకి తేవడం వల్ల ఈ జిల్లాకంతా తెలియజేయడమైంది. మరీ ముఖ్యంగా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక బోయ వర్గానికి సంబంధించినటువంటి ఓబులేస్ని అంత నిర్దాక్షిణంగా నిజంగా అబ్బాయి ఏమన్నా తప్పు చేసి ఉంటే అది చట్టపరంగా పోలీసు ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నా మేము ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయము. అట్లా కాకోకుండా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పని, ఒక మంత్రిగా ఉన్నామని చెప్పని ఒక దురహంకారంతో నిర్దాక్షిణంగా అసలు ఎవరు చూసి దాన్ని చెలించిపోయేటట్టుగా నిర్దాక్షిణంగా ఆ విధంగా కొట్టడం చాలా ఘోరము. బోయ ఓబ్లేస్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ వ్యవస్థ బోయ ఓబ్లేస్ని ఖచ్చితంగా మీడియా ముందు హాజరుపరచాలని కోరుతున్నాం. ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే బోయ ఓబ్లేస్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. అజ్ఞాతంలో ఉన్నారా లేకుంటే ఎక్కడైనా ఉన్నారా? అజ్ఞాతంలో ఉన్నారో లేకుంటే పోలీసు దగ్గర ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా భావిస్తున్నాం, అతనికి ప్రాణానికి మాత్రం హాని ఉందని మేము గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అలాగే ప్రభుత్వం వెంటనే ఆయన మీడియా ముందు హాజరుపరచాలా. కానీ రామగిరి హెడ్ క్వార్టర్లో ఆ పిల్లవాందు చేసి రాప్తాడు నియోజకవర్గం కాదు, ధర్మవరం నియోజకవర్గం. అలాంటి వ్యక్తికి రామగిరిలో 476 సర్వే నెంబర్లో రెన్యురేషన్తో స్థలం ఇచ్చింది, హౌసింగ్లో ఇల్లు శాంక్షన్ చేసింది. అలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తాము. కానీ మేము చేయలేదు, మాకు సమాధానం చెప్పడం మాత్రం సమావేశం కాదు. ఇట్లా దాడులు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆమె మంత్రిగా ఉంది కాబట్టి ఇలాంటి చేయరాదు, ఇది మంచిది కాదు గ్రామాల్లోనూ అని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు 3 రోజుల నుంచి బోయ ఓబ్లేస్ మీద జరిగిన దాడిని సాక్ష్యపత్రిక ద్వారా చూసి మేము చెల్లించిపోయాము. పైన మాత్రమే కనబడుతున్న దెబ్బలు, ఇంకా లోపల ఎన్ని తగిలినాయో చుట్టుపక్కల చూస్తుంటే చాలా ఘోరం అనిపిస్తుంది మాకు. ఈ బోయ వాళ్ళనే కాదు, పేదవారిని ఎవరిని కొట్టినా కూడా ఇది మంచి పద్ధతి కాదని మేము తలుస్తున్నాము. ఇప్పుడున్న రాజ్యంలో ఏ జిల్లాలోనూ ఇలా ఈ రకంగా జరగట్లేదు. ఎందుకంటే ఏదో బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నాయని చెప్పి తెలిసింది కానీ మేము చూడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఒక రామగిరి ఏరియాలోనే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఏదన్నా పత్రిక ద్వారానో మీడియా ద్వారానో చూస్తేనే మాత్రం మాకు తెలుస్తుంది. కాబట్టి బోయ ఓబ్లేస్పై దాడికి ఖచ్చితంగా మంత్రి పరిటాల సునీతనే నైతిక బాధ్యత వహించాలని వాల్మీకి సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోందని బీసీ సంఘాలు మండిపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే బోయ ఓబ్లేస్ నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ నడి బజార్లో బట్టలు ఊడిదీసి కొట్టడం అన్నది ముమ్మాటికి క్షమించరాని నేరం. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని వాల్మీకి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో రమాకాంత్తో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.